హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన తాజా వార్త, పెన్షనర్లందరికీ ఒక శుభవార్త రావడం అయితే జరిగింది. మరి ఆ శుభవార్త ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మీలో ఎవరైనా నా వీడియోని మొదటిసారి చూస్తున్నవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. మీరు బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోవడం ద్వారా తెలంగాణలో జరిగే వార్తా విశేషాల గురించి కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో జరిగే వార్తా విశేషాల గురించి కానివ్వండి, అలాగే మన ఇండియాలో రోజు ఏం జరుగుతుంది అనే వార్తా విశేషాల గురించి ఎప్పటికప్పుడు అయితే మీరు నా వీడియోస్ రూపంలో తెలుసుకునే అవకాశం అయితే ఉంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోర్రి. మీరు ఒక చిన్న లైక్ చేసుకోవడం ద్వారా మీకు తెలిసిన సమాచారం అయితే మరికొంతమందికి నోటిఫికేషన్ రూపంలో అయితే వారికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ చేరే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా షేర్ చేయండి. అలాగే మీకు ఏవైనా సందేహాలు కనుక ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే, తెలంగాణ ప్రభుత్వం అయితే ఆగస్టు 15న అయితే పెన్షనర్లందరికీ ఒక గిఫ్ట్ను అయితే అందించబోతుంది. ఆ గిఫ్ట్ ఏంటి అంటే, కొత్తగా 2,00,000 పింఛన్లు విడుదల చేయబోతుందనే విషయం అయితే అందరికీ తెలిసిందే. అయితే చేయూత పోర్టల్ ద్వారా అయితే ఆన్లైన్లో పెన్షన్ల దరఖాస్తులు నిన్నటి నుండి అందుబాటులోకి కూడా రావడం జరిగింది. అయితే ఈ పెన్షన్లను 7 కేటగిరీల వారు మాత్రమే అప్లై చేసుకోవాలని అధికారులు తెలియజేయడం అయితే జరిగింది. మరి ఆ ఏడు కేటగిరీల వారు ఎవరని చూసుకున్నట్లయితే, ఒకటి ఫస్ట్ వచ్చి వితంతువులు, ఒంటరి మహిళలు, అదేవిధంగా చేనేత కార్మికులు, అలాగే గీతా కార్మికులు, అదేవిధంగా దివ్యాంగులు, అలాగే చూసుకున్నట్లయితే డయాలసిస్ వ్యాధిగ్రస్తులు, అదేవిధంగా పైలేరియా వ్యాధిగ్రస్తులు. ఈ 7 కేటగిరీ వాళ్ళు అయితే ఈ పెన్షన్కు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మరి దివ్యాంగులకైతేనేమో 4,016 రూపాయలు, అదేవిధంగా ఒంటరి మహిళలకు కానివ్వండి, వితంతువులకు కానివ్వండి, చేనేత కార్మికులకు, గీతా కార్మికులకు, వ్యాధిగ్రస్తులకేమో 2,016 రూపాయలు అందించబోతుంది మన తెలంగాణ ప్రభుత్వం. మరి ఈ పెన్షన్ని ఎలా అప్లై చేసుకోవాలి అంటే, ఎంపీడీఓ దగ్గర కానివ్వండి, లేదా మండల సమైక్యల దగ్గర కానివ్వండి, లేదా మున్సిపల్ ఆఫీస్లో కానివ్వండి, అదేవిధంగా వార్డు ఆఫీస్లో కానివ్వండి, మీరు అప్లై చేసుకోవచ్చు. మరి ఈ దరఖాస్తులను పరిశీలించి మీరు అప్లై చేసుకున్న తర్వాత ఆ దరఖాస్తులను అధికారులు పరిశీలించి అర్హులైన వారికి అయితే పెన్షన్లు అందించబోతుంది తెలంగాణ ప్రభుత్వం. మరి అప్లై చేసుకునే తేదీ వచ్చేసి లాస్ట్ తేదీ వచ్చేసి ఆగస్టు 31న ఈ పెన్షన్లను అప్లై చేసుకునే తేదీ అయితే లాస్ట్ డేట్గా చెప్పవచ్చు. ఆగస్టు 31 నాటికి ఈ కొత్త పెన్షన్ల అప్లికేషన్ ఫామ్లు అనేటివి తీసుకోవడం జరుగుతుంది. మరి అప్లై చేసుకోవడానికి ఏమేమి సర్టిఫికేట్లు కావాలో అనుకుని చూసుకున్నట్లయితే, ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ, అదేవిధంగా పాస్బుక్ ఉండాలి, అలాగే ఒక 2 చిన్న ఫోటోలు ఉండాలి, అదేవిధంగా గీత కార్మికులకు కానివ్వండి, చేనేత కార్మికులకు కానివ్వండి, కార్పొరేషన్ నుండి వీరి కార్పొరేషన్ నుండి వచ్చిన సర్టిఫికేట్ అయితే ఉండడం కంపల్సరీ. ఈ సర్టిఫికేట్ లేనిచో వీరికి పెన్షన్ అందదు. అలాగే మీరు పోర్టల్లో మీ సమాచారాన్ని నింపే ముందు ఆధార్ కార్డులో ఏ సమాచారం ఉందో ఆ సమాచారాన్ని మాత్రమే మీరు ఫిలప్ చేయండి. వేరే సమాచారాన్ని ఫిలప్ చేయడం ద్వారా మీరు పెన్షన్ను కోల్పోయే అవకాశం కూడా ఉంది. మరి ఆ చేనేత పోర్టల్లో ఏవేవి ఫిలప్ చేయాలంటే, మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, అదేవిధంగా మీ పూర్తి పేరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది, మీది ఏ డిస్టికు, మండల్ అయితే ఏ మండలు అనే విధంగా అదే అన్ని ఫిలప్ చేయాల్సి ఉంటుంది. గ్రామంలో అయితేనేమో గ్రామ వార్డు నెంబరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ ఫాదర్ నేము, మీ ఆధార్ డీటెయిల్స్, మీ పాస్బుక్ డీటెయిల్స్, వీటన్నిటిని అయితే మీరు కరెక్ట్గా ఫిల్ చేయడం ద్వారా మీరు పెన్షన్ని కోల్పోకుండా మీ పెన్షన్ని మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది.
ఏ చిన్న మిస్టేక్ ఉన్నా సరే మీరు పెన్షన్ కోల్పోయే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఏ చిన్న మిస్టేక్ లేకుండా 1కి 10 సార్లు చూసుకొని అయితే మీరు ఈ చేనేత పోర్టల్ ఆన్‌లైన్‌లో అయితే అన్ని ఇన్ఫర్మేషన్‌ని కరెక్ట్‌గా మీరు ఫిలప్ చేయడం ద్వారా మీరు పెన్షన్‌ని కోల్పోకుండా ఉంటారు. అదేవిధంగా ఇంకొక సమాచారం ఏంటిదంటే ఆగస్టు 15 తేదీలోపే మన తెలంగాణ ప్రభుత్వము కొత్త కోపిన్ కార్డులను కూడా అందించబోతుంది. వీటిలో 1,06,00,000 మందికైతే స్మార్ట్ రేషన్ కార్డులు అందించబోతుంది తెలంగాణ ప్రభుత్వం. మొదట అయితే 90 లక్షల కార్డులు ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి 16 లక్షల కొత్త కార్డులైతే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకోటి 2.5 లక్షల కొత్త పింఛన్లను కూడా అందించబోతుంది మన తెలంగాణ ప్రభుత్వం. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందనే ఉద్దేశంతోనే మీ ముందుకు ఈ వీడియోను తీసుకురావడం జరిగింది. మీకు వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేసుకోండి. అలాగే మీకు దీనికి సంబంధించి ఈ అప్లై చేసుకోవడానికి మీకు ఏవైనా సందేహాలు గనక ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో కూడా మర్చిపోకుండా తెలియజేయండి.